ఎస్ వార్ అలజడితో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్ అసలు ఏ దిశగా సాగవచ్చు అనే అంశంపై మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారితో మాట్లాడదాం. ఈ రోజు మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎస్ సత్యనారాయణ గారు మాట్లాడండి. ఎస్ ఎస్ సత్యనారాయణ గారు చెప్పండి, ఈ రోజు మార్కెట్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? గ్యాప్ అప్ లేక గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవుతుందా, లేక ఏ సెక్టార్లు పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది? నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండవచ్చు అని అంటారు? ఎట్లా ఉండబోతోంది ఈ రోజు? ఓకే, ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ ఉంది, కానీ వరల్డ్ మార్కెట్లు ఫాలో అవడం తోటి మన మార్కెట్లు కూడా ఫాలో అవడం జరిగింది. ఇప్పుడు అయితే మార్కెట్లు డౌన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. 406 పాయింట్లు ఇప్పుడు మైనస్ లో ఉంది. 337 ఇప్పుడు 406 నుంచి మళ్ళీ కొంచెం అయితే మనం చూడవలసింది ఏంటిదంటే ఎందుకు అనేది అనమాట. నిఫ్టీ బ్యాంక్ మైనస్ లోనే ఉంది 455, నిఫ్టీ 50 వచ్చి 84 మైనస్ లో ఉంది, 333 సెన్సెక్స్ మైనస్ లో ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వరల్డ్ మార్కెట్లో ఏదైతే బ్రెంట్ ఆయిల్, ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ ఆయిల్ బాగా పెరగడం జరిగింది. $84.5 ప్రజెంట్ లైవ్ లో జరుగుతుంది. 2-3 రోజుల కింద $72 ఉండే, వారం కిందట కూడా. ఆ $72 నుంచి ఇప్పుడు ఒక్కసారిగా చాలా రోజులు $72-73 దగ్గర ఉందల్లా $84 రావడం జరిగింది. ఇక అక్కడ ఏది అంతర్జాతీయంగా ఏదైతే ఉందో, ట్రంప్ ఈ హర్మిట్ జలసంధిలోంచి నౌకలు ఏవైతే రిలీజ్ అవుతాయో వాటి మీద 287 కోట్లు ట్యాక్స్ ఒక్కొక్క ట్యాంకర్ కి వసూలు చేయాలనేది ఆయన నిర్ణయం చేయడం జరిగింది. అది కనుక జరిగితే ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయన్నమాట బ్రెంట్ ఆయిల్. ఎందుకంటే 20% ట్యాక్స్ ఆయన తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే అంత అక్కర్లేదు, మేము ఆల్రెడీ వాళ్ళు 19 కోట్లే వసూలు చేస్తారు అనమాట. ఏది నౌకల్ని సురక్షితంగా మేము ఇప్పుడు వసూలు చేసేది వాళ్ళు 19 కోట్లు. వీళ్ళు ఎంత 20% అంటే ఎంత 287 కోట్లు. వీళ్ళు వసూలు చేసేది ఎంత 19 కోట్లు. 19 కోట్లు ఎక్కడ, 287 కోట్లు ఎక్కడ? అందుకని వాళ్ళు కనుక అమెరికా వాళ్ళు కనుక ఈ హర్ముజ్ జలసంధిని వాళ్ళే కనుక తీసుకొని, వాళ్ళే కనుక హ్యాండ్ ఓవర్ చేసుకొని, వాళ్ళే కనుక ఈ నౌకల మీద ట్యాక్స్ వేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్రెంట్ ఆయిల్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే 19 కోట్లకు 287 కోట్లు అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బ్రెంట్ ఆయిల్ మీదే పెరుగుతుంది. ఆ బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ మొదలన్నమాట. అంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏదైతే ఉందో తక్కువ ట్యాక్స్ తోటి మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది మెయిన్ అనమాట. ఈ వార్తతోటి మార్కెట్లు బాగా ఫాలో అవటం జరిగింది. ఇంకా ఫాలో అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. మళ్ళీ ఈ సౌదీలోని కూడా విమానాశ్రయాలపై హూతీల దాడి కూడా జరగడం జరిగింది. ఇవన్నీ ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా ఎక్కువైనాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు ఈ హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అంటే ఇరాన్ దిగ్బంధం అనేది వాళ్ళు, అంటే ఇరాన్ వాళ్ళు మా ఆధీనంలో ఉంది అనేది అమెరికా వాళ్ళు మా ఆధీనంలోకి వచ్చిందని చెప్పేసి ఉంది. ఇప్పట్లో ఈ యుద్ధం ఎక్కడ ఆగుతుందో తెలియదు. అప్పటి వరకు మనం చూడవలసింది మెయిన్ ఈ బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గితేనే మార్కెట్లు కోలుకుంటాయి అనమాట. ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు ఏదైతే పెరగటం మొదలు పెట్టిందో మార్కెట్లు కోలుకునేది లేదు. ఇంకొకటి ఇన్ఫ్లేషన్ కూడా మనది రావడం జరిగింది, అది కూడా పెరగడం జరిగింది. కాకపోతే ఆర్బీఐ గణాంకాల కంటే కొంచెం తక్కువనే ఉంది. కానీ ఓవరాల్గా మళ్ళీ ఇలానే కనుకుంటే ఆర్బీఐ గణాంకాలకి దాటి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. అదొకటి బ్యాడ్ న్యూస్, అంటే ఇన్ఫ్లేషన్ పెరగటం. కానీ ఈ మెయిన్ ఇదే అనమాట. ఏది బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కూడా గోల్డ్, సిల్వర్ కూడా. అయితే గోల్డ్ మాత్రం కొంచెం $4,024 జరుగుతుంది. 4,000 లోపు కూడా రావడం జరిగింది. ఇవాళ వచ్చి మళ్ళీ కొంచెం రికవరీ అయింది. ఓవరాల్గా 4,000 లోపు డాలర్లు కనుక గోల్డ్ వస్తే బయింగ్కి మంచి ఆపర్చునిటీ అది. కాకపోతే ఇదే మనం చూడవలసింది, ఏది ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గాలి. తగ్గితే తప్ప ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గాలి అంటే అక్కడ ఇరాన్ అమెరికా చర్చలు ఏదైతే ఉందో అక్కడ సఫలీకృతమా విఫలీకృతమా న్యూట్రల్ అనేది కంటే కూడా మెయిన్ చూడవలసింది మనం బ్రెంట్ ఆయిల్ ఇక్కడ పెరిగిందా లేదా. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే చాలు, అక్కడ యుద్ధ వాతావరణం సీరియస్ ఉందని. ఒకవేళ బ్రెంట్ ఆయిల్ తగ్గింది అంటే అక్కడ యుద్ధం కొంచెం మామూలుగా ఉంది అని అర్థం. ఈ సుంకాలు, టారిఫ్లు ఇప్పుడు మళ్ళీ అమెరికా దీని మీద వేస్తుంది అనమాట. అంటే 287 కోట్లు ఒక దాని మీద. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎలా ఉంటాయి, ఏముంటుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఓవరాల్గా అయితే ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ
ఇవాళ పాజిటివ్ లోనే ఉంది గోల్డ్. 800 సుమారు ప్లస్ లో ఉంది, 1500 దాకా సిల్వర్ ప్లస్ లోనే ఉంది. మన మార్కెట్లు మాత్రం ఇప్పుడు కొంచెం రికవరీ అవుతున్నాయి, 246 పాయింట్లు. కానీ ఓవరాల్ గా పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు, ఎందుకంటే మెయిన్ ఇదే డ్రాబ్యాక్ మనకి. ఈ డ్రాబ్యాక్ నే మనము చూసుకోవాలన్నమాట. అంటే ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మనం చూడటానికి వీల్లేదు, మెయిన్ అది చూడాలి. రైట్ రైట్